జనసేన పార్టీ గురించి అసలు ఎంత ఘోరమైన వైఫల్యాన్ని మనం చూసామంటే, జనసేన 10 సంవత్సరాలు అయింది పుట్టి. ఇంతవరకు కూడా బూత్ లెవెల్ కమిటీస్ కానీ, మండల స్థాయి కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ ఏమీ ఏర్పాటు చేసుకోలేకపోయారు. అదే ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో ప్రభుత్వాన్ని స్థాపించారు. ఈయన 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పొత్తుల కోసం ఎగబాగి కేవలం 21 సీట్లతోటి సర్దుబాటు చేసుకొని బీజేపీతో కలుపుకొని పయనించాలని చెప్పి ఉద్దేశంతో అన్నారు. అంటే ఆ పార్టీకి ఒక స్వరూపం లేదు, పార్టీ తాలూకా సిద్ధాంతం లేదు, ఏమీ లేదు. కేవలం తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకొని వాళ్ళని బకరాగాలను చేశారు అంతా కలిసి. ఎందుకంటే ఈ రోజున నేను ఈరోజు చెప్తున్నాను, రేపు పొద్దునే వచ్చే ఎలక్షన్ నాటికి జనసేన అనేది ఉండదు. జనసేన మన ఈ ఎలక్షన్స్ అయిపోయినట్టునే కూడా బీజేపీతో మిర్చి అయిపోతుంది. వాళ్ళ అన్నగారు చిరంజీవి గారేమో తన పార్టీని కాంగ్రెస్ కి అప్పచెప్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీకి అప్పగిస్తారు. అంతే అన్నదమ్ములు చేసిన ఆ వ్యవహారంలో మొత్తం బలైపోయి ఎంతో మంది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ రోడ్డు మీద పడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో ముందు చాలా భవిష్యత్తు ఉంటుందని చూపించి చివరికి ఎలక్షన్కి వచ్చే నాటికి దాన్ని ఏమీ లేకుండా వాళ్ళకి మళ్ళీ ఇవాళ డబ్బులు ఎవరైతే కోట్లు పట్టుకుని వస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చిన లిస్ట్ చూస్తే అంతా డబ్బులు ఉన్న వాళ్ళే, పైగా నిన్నగాక మన పార్టీకి చేరిన వాళ్ళే. మరి ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు కష్టపడిన కార్యకర్తలు మా పవన్ కళ్యాణ్ చెప్పి జెండాలు పోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నారో జనమందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ఈ రోజున పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకుంటే, పిఠాపురంలో ఇవాళ చాలా ఆందోళన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చేయనన్నారు, జెండాలు తగలబెట్టారు, రకరకాల ఉద్యమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రావద్దని. అటువంటి పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పార్టీని నడుపుతారంటే ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. ఆ పార్టీ ఎన్నికలు అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది.